విశాఖపట్నంలోని గాజువాకలో ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. తమ సమస్యల పరిష్కారం కోసం పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్న నిర్వాసితులను పోలీసులు కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతుండగా పరిస్థితిని పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వీళ్ళు అడుగుతున్న ఎకరం భూమి వీళ్ళు అడుగుతున్నది చాలా సబబేనండి. 42 కింద వీళ్ళ భూములు తీసుకున్నప్పుడు ఏం చెప్పారు, వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తామన్నారు, కాంపెన్సేషన్ ఏమి ఇవ్వలేదు, ఊరికే జస్ట్ ఒక రిలీఫ్ గా 1200 రూపాయలు ఎకరానికి ఇచ్చారు. ఆ 1200 రూపాయల రిలీఫ్ వీళ్ళు తీసుకుని ఉద్యోగం వస్తుందని ఆశతో చేస్తే ఆ రోజున 16,500 ఆర్ కార్డులు ఇస్తారు, రీహాబిలిటేషన్ కార్డులు. దానిలో 8,500కి ఈ రోజుకి ఉద్యోగం ఇవ్వాల. 3 తరాలు మారిపోయినాయి, కార్డులు మారిపోయినాయి, వీళ్ళ కడుపులు ఎండిపోయినాయి. వీళ్ళు రైతులుగా బతకాల్సిన వాళ్ళు కూలీలు అయ్యారు, ఆఖరికి బిచ్చగాళ్ళు కూడా అయిపోతున్నారు. ఈ రోజుకి ప్రభుత్వం ఏం సెటిల్ చేయదు. ఇప్పుడు అదే భూమిని తీసుకుని వెళ్ళి ఈ కేంద్ర ప్రభుత్వం వేరే ఎవరికో అమ్ముతామంటోంది. అది అదానికో అంబానీకో ఎవరికో. ఇది ఒక భూ పోరాటం అండి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ చేయాలంటే తన ఆస్తుల్ని మాత్రమే చేయగలదు. ఇది ప్రజల ఆస్తి, ప్రజలు ఇచ్చారు ఆ రోజున. ఒకవేళ ప్రైవేటీకరణ చేయాలంటే వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చి మిగతాది ప్రైవేటీకరణ చేసుకోమనండి. వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇవ్వదట. ఈ రోజున వాళ్ళు ఇచ్చిన 22,000 ఎకరాల భూమి ఖరీదు దరిదాపులో 5 లక్షల కోట్ల రూపాయలు. ఆ 5 లక్షల కోట్ల రూపాయలు ఏదో విధంగా కాజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నిన కుట్రే. బట్టి మా ఊరిలోనే మేము గెలిపించినా మాత్రం మేము న్యాయం చేయండి. అధికారుల కాడికి వెళ్తే అధికారులు మమ్మల్ని తీసుకొని పోల్చుకొని మమ్మల్ని పోలీసులకు న్యాయానికి అప్పచెప్పించాలి. మేము పోలీసులకు అప్పచెప్పాలని మమ్మల్ని గెలిపించామా? మాకు ఏ బలం ఇచ్చాము, ఏ ధైర్యం వస్తాయో మాకు ఊరికి న్యాయం చేస్తే కదండి మేము మాట్లాడుతున్నామంటే. మాకు ఏదైనా న్యాయం చేయలేదు. మా ఊరికి అప్పుల చెల్లెళ్ళ మీకు గెలిపిస్తాము, మీకు ఉద్యోగాలు రెప్పిస్తాము, మీకు 6 నెంబర్లు రెప్పించాక మీకు 6 నెంబర్ తర్వాత నచ్చిపోయి ఇప్పిస్తానని నువ్వు అంతా మాట్లాడావు. మా ఊరు గంగవరం వచ్చి మా ఊరు పదమూడు దండాలు ఎత్తి ప్రతి ఊరికి వచ్చావు. మా ఊర్లో నువ్వు దండాలు ఎత్తి నేను చేసి మాకు ఉద్యోగాలు వస్తాయి కదని మన నాయకుడితో మాట్లాడిపోయాం, అమ్మవారితో మాట్లాడి నువ్వు న్యాయం ఇప్పటి వరకు న్యాయం చేయకంటున్నావు. ఇవాళ మా కొడుకు మంది మేము బయటకు వెళ్ళాము. బయటకు వెళ్తే ఇవాళ వచ్చి అధికారులు వచ్చి తీసుకెళ్లి నోన్ పెట్టారు. ఎందుకంటే దొంగతనాలు చేశానా? నువ్వు ఉండి మాకు పోరాటాలు మాకు మా ఊరికి న్యాయం చేయాలి కదా. నువ్వు మా మనిషిని వందకి ఎట్టామని మాట్లాడతామని నేను మీ కారు మేము వచ్చాము, కోరుకుంటున్నాము. మాకు న్యాయం చేయాలి, మీ కారు మేము వచ్చాము. మాకు న్యాయం చేయాలైతే మేము రాము కదా. మాకు న్యాయం చేయకపోతే నెలల్లోనే మేము ఒప్పుకోము. తీసుకొని మమ్మల్ని ఏమో బాధ్యత చేయకుండా మాకు ఇచ్చేస్తే మేము ఎందుకు చేస్తామండి? మాకు వన్ సెటిల్మెంట్ చేస్తే మేము ఎందుకు చేస్తాం? మేము చేయము. ఇంకా మాకు సెటిల్మెంట్ చేసేయండి. మేము చేయము. మీ డోలికి మేము రావు. తీసుకొని భూములన్నీ తిండి లేక బాధపడుతున్నాం. తిరుగుతున్నారు ఓట్లు వేయించుకొని. మీకు సంబంధించిన 4 లక్షలు ఇస్తాము, 5 లక్షలు ఇదా ఎమ్మెల్యే గారు చెప్పేది మాకు. అమ్మా ఇంటికో జాబ్ ఇస్తాను, ఇంటికో ఇది ఇస్తాను, అయ్యా పెద్ద భూములు తీసుకున్నప్పుడు ఏడుస్తున్నాం మేము అందరం. వాళ్ళే చేసిన పుణ్యం ఏమిటి? కొన్ని మందికి ఇచ్చారు, కొన్ని మందికి ఇవ్వలేదు. ఎంతమంది ఉన్నారు ఇంకెలా తెలియదు. ఉద్యోగాలు ఉన్నారు. 6 గంటలకు ఇంకా న్యాయమే లేదు.